వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై జిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, వైఎస్ఆర్ జంక్షన్, నర్సన్నపేట. అక్షర విజేతలకు అభినందనల వెల్లువ. 5 మండలాల విద్యార్థులను సత్కరించిన ఎమ్మెల్యే బామిడి గోవిందరావు. కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదన రద్దు చేయాలని నిరసన. జిల్లా కలెక్టరేట్ పూలే విగ్రహం వద్ద నిరసన దీక్ష చేపట్టిన సిపిఎం పార్టీ. భూ సమస్యల పరిష్కారానికి చర్యలు. రైతులకు రాజముద్రతో భరోసా. కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేసిన నర్సన్నపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి. శ్రీకాకుళం జిల్లాలో వివిధ కేబుల్ టీవీల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు, కెమెరామన్లకు అక్రిడేషన్ సౌకర్యం కల్పించాలని జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. శ్రీకాకుళం జిల్లాలో వివిధ కేబుల్ టీవీల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు, కెమెరామ్యాన్లకు సత్వరమే అక్రిడేషన్ సౌకర్యం కల్పించాలని కోరుతూ సోమవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్లకు వేరువేరు వినతి పత్రాలు సమర్పించారు. గత 2 దశాబ్దాలుగా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న లోకల్ కేబుల్ విలేకరులు, అదేవిధంగా కెమెరామ్యాన్లకు ఈ ఏడాది ఇంతవరకు అక్రిడేషన్లు మంజూరు చేయకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేశారు. ఎంఎస్ఓ లైసెన్స్ పేరుతో అక్రిడేషన్ మంజూరు జాప్యం చేయకుండా పాత పద్ధతిలోనే శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అన్ని లోకల్ ఛానల్స్ ప్రతినిధులకు సత్వరమే అక్రిడేషన్ మంజూరు చేసి ఆదుకోవాలని వారు కోరారు. రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గుండశంకర్, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్లు స్పందించి వారం రోజుల్లో అర్హులైన కేబుల్ టీవీ ఛానల్ ప్రతినిధులు అందరికీ అక్రిడేషన్లు మంజూరు చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు ఎస్ జోగినాయుడు, జిల్లా అక్రిడేషన్ కమిటీ సభ్యులు కలియా, మీడియా సంఘాల నేతలు టి భీమారావు, వివిధ స్థానిక ఛానల్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామిని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దంపతులతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా స్వామి ప్రాంగణంలో వేదాశీర్వచనం అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రికి పలువురు నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేశారు. కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలిచి సాగిన 25 ఏళ్ల దాంపత్య బంధం ఎంతో గొప్పదని వారు కొనియాడుతూ ఆత్మీయ సత్కారం అందించారు. తొలుత మంత్రి అచ్చెన్నాయుడు దంపతులను శాస్త్రోక్తంగా పూర్ణకుంభంతో ఆహ్వానించి గర్భాలయానికి తీసుకెళ్లారు. స్వామి దర్శనానంతరం కప్పస్తంభం వద్ద సంప్రదాయ ప్రకారం మొక్కులు చెల్లించారు. వైశాఖ మాసాన్ని పురస్కరించుకొని స్వామిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. తనకు, తన భార్య విజయ మాధవికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత టెంపుల్ టూరిజానికి ప్రాధాన్యమిస్తున్నామని, ఈ క్రమంలో ఆలయ అభివృద్ధి జరుగుతున్న తీరు ఆనందంగా ఉందన్నారు. ఇందుకు తాత్కారణంగా ఇటీవల జరిగిన చందనోత్సవాన్ని ప్రస్తావించారు. నర్సన్నపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ మరియు పోలాకి సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ సిబ్బందికి హెల్మెట్లను పంపిణీ చేశారు. నర్సన్నపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ మరియు పోలాకి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి హెల్మెట్లను పంపిణీ చేశారు. మొత్తం 25 నాణ్యమైన హెల్మెట్లను పంచడం జరిగింది. ఈ సందర్భంగా హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పిస్తూ వాహనం నడిపే రైడర్ మాత్రమే కాకుండా పిలియన్ రైడర్ కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిన అవసరాన్ని వివరించారు. హెల్మెట్ ధరించినప్పుడు తప్పనిసరిగా క్లిప్ బిగించి పెట్టుకోవాలని సూచించారు. అలాగే రోడ్డు ప్రమాదాల సమయంలో ప్రాణరక్షణకు సహాయపడే ఐఎస్ఐ ప్రమాణం గల హెల్మెట్లు మాత్రమే వినియోగించాలన్నారు. ప్రతి పోలీస్ సిబ్బంది రోడ్డు భద్రతా నియమాలను ఖచ్చితంగా పాటిస్తూ ప్రజలకు ఆదర్శంగా ఉండాలని నర్సన్నపేట సిఐ మరియు పోలాకి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ సూచించారు. శ్రీకాకుళం బీజేపీ ఆధ్వర్యంలో ఎన్నికల విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు ఆధ్వర్యంలో శ్రీకాకుళం పట్టణంలోని 7 రోడ్ల కూడలి వద్ద వెస్ట్ బెంగాల్, పుదుచ్చేరి, అస్సాంలో బీజేపీ విజయ దుందుబి మోగించిన అనంతరం విజయోత్సవ వేడుకలు జరుపుకున్నారు. శ్రీకాకుళం జిల్లా బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు పైడి వేణుగోపాలం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అట్టాడ రవిబాబ్జీ, నర్సన్నపేట BLA1 ఇన్ఛార్జ్ పోకతోట సింహాచలం మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ సాధించిన
విజయానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసి ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు అందరితో కలిసి విజయోత్సవ ర్యాలీ నిర్వహించి మిఠాయిలు తినిపించుకుంటూ బాణసంచా కాల్చుకొని సంబరాలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు పైడి వేణుగోపాలం, రాష్ట్ర అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అట్టాడి రవిబాబ్జీ, సవ్వేన ఉమామహేశ్వరరావు, మండల పదాధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 10వ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను రాష్ట్ర పీయూసీ చైర్మన్ కోన రవికుమార్ స్వయంగా వారి నివాసానికి వెళ్లి అభినందించి సత్కరించారు. ఆమ్దాల్ వలస నియోజకవర్గంలో ఇటీవల ప్రకటించిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను శాసనసభ్యులు మరియు రాష్ట్ర పీయూసీ చైర్మన్ కోన రవికుమార్ స్వయంగా వారి నివాసాలకు వెళ్లి అభినందించి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల విజయాలు కుటుంబానికే కాకుండా మొత్తం జిల్లాకే గర్వకారణమని పేర్కొన్నారు. కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులు భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం విద్యార్థుల అభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకుని ఉన్నత విద్యలో మరింత ముందుకు సాగాలని సూచించారు. ఆమ్దాల్ వలస మున్సిపాలిటీ కొత్తకోట వారి వీధికి చెందిన అన్నేపు లావణ్య 600 మార్కులకు గాను 593 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచింది. అలాగే మెట్టిక వలసకు చెందిన నౌపాడు చిద్విలాస్ 600 మార్కులకు గాను 592 మార్కులు సాధించాడు. ఈ ఇద్దరు విద్యార్థుల ఇళ్లకు స్వయంగా వెళ్లిన ఎమ్మెల్యే కోన రవికుమార్ వారికి పుష్పగుచ్చాలు అందించి అభినందనలు తెలియజేశారు. వారి తల్లిదండ్రులను కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ పిల్లల విద్యాభివృద్ధికి అందిస్తున్న సహకారం ప్రశంసనీయమని పేర్కొన్నారు. విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత విద్య అభ్యసించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షిస్తూ ఎమ్మెల్యే తమ పూర్తి సహకారం ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో ఉద్దానంను ఎందుకు విధ్వంసం చేయడానికి పూనుకుంటున్నారని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు ప్రశ్నించారు. కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో ఉద్దానంను ఎందుకు విధ్వంసం చేయడానికి పూనుకుంటున్నారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిని సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు డి గోవిందరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి చేపర్ వెంకటరమణ, న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు, లిబరేషన్ జిల్లా కార్యదర్శి తామాడి సన్యాసిరావులు ప్రశ్నించారు. కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదన రద్దు చేయాలని, పోలీసులు నిర్బంధాన్ని ఎత్తివేయాలని, నిబంధనలు ఆపాలని, సముద్ర తీర ప్రాంతాన్ని కార్పొరేట్లకు అప్పజెప్పవద్దని కోరుతూ జిల్లా కలెక్టరేట్ పూలే విగ్రహం వద్ద కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్ష కార్యదర్శులు కొమరవాసు, జోగి అప్పారావు అధ్యక్షతన నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్దానం తీర ప్రాంతంలో లక్షలాది మొక్కలు, చెట్లు ఉన్నాయని, ఇవి ప్రకృతి వైపరీత్యాల నుండి, సునామీ నుండి శ్రీకాకుళం జిల్లాను కాపాడుతున్నాయని అన్నారు. కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో లక్షలాది జీడి, కొబ్బరి, మునగ చెట్లు నరకడం వల్ల వాటిపై ఆధారపడి తరతరాలుగా జీవిస్తున్న వేలాది మంది జీవనానికి ముప్పు ఏర్పడుతుందని, మరొక వైపున జిల్లాకు, పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడికి తెలియదా అని ప్రశ్నించారు. జూన్ 6వ తేదీన చలో ఉద్దానం కార్యక్రమం చేపట్టి రాంపురంలో ర్యాలీ, బహిరంగ సభ నిర్వహిస్తామని వారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కోనారి మోహన్ రావు, సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చింతాడ అమ్మనాయుడు, పి తేజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 10వ తరగతి ఫలితాల్లో అద్భుతమైన ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఘనంగా సత్కరించారు. ఇటీవల విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో అద్భుతమైన ప్రతిభ కనబర్చి ప్రథమ మరియు ద్వితీయ స్థానాల్లో నిలిచిన 5 మండలాల విద్యార్థులను పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఘనంగా సత్కరించారు. నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలకు చెందిన మెరిట్ విద్యార్థులకు ఈ అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నేటి విద్యార్థులే రేపటి దేశ భాగ్య విధాతలు. ఇటీవల విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో మన 5 మండలాల పరిధిలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచి మన ప్రాంతానికి గర్వకారణంగా నిలిచారన్నారు. ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన ప్రతి విద్యార్థి పట్టుదల, కృషి అభినందనీయమన్నారు. చదువు అనేది కేవలం మార్కుల కోసం మాత్రమే కాదు, క్రమశిక్షణతో కూడిన ఉన్నత లక్ష్యాలను చేరుకోవడానికి ఒక మార్గమన్నారు. విద్యార్థులు ఇదే స్ఫూర్తిని మున్ముందు కూడా కొనసాగించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
విద్యార్థులను తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల పాత్రతో పాటు ఉపాధ్యాయుల కృషి ఎంతో ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా రాణించడం శుభపరిణామమన్నారు. విద్యారంగ అభివృద్ధికి మన ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి, డిప్యూటీ డీఈఓ ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థులకు వారి భవిష్యత్తుపై దిశానిర్దేశం చేశారు. అనంతరం ప్రతిభావంతులైన విద్యార్థులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉపాధ్యాయులు, 5 మండలాల ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి రైతులకు అందజేశారు. జలమూరు మండలం అక్కురాడు గ్రామంలో రీసర్వే పూర్తయిన గ్రామాల్లో ప్రభుత్వం నూతనంగా జారీ చేసిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, రైతు సంక్షేమం దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం అనేక మార్పులు తీసుకొస్తుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు భూ యజమాని యొక్క హక్కులను సరిగ్గా నిర్ధారించకపోవడంతో, హద్దులు నిర్ణయించకపోవడంలో చిన్న చిన్న తగాదాలు జరగడం వలన విభేదాలకు కారణమవుతాయని అన్నారు. కొత్త సర్వే చేసి ఆ సర్వే ప్రకారం ఎవరి నిర్దేశిత భూమి వారికి అందే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేస్తున్నారని రైతులకు తెలిపారు. గత ప్రభుత్వంలో ఉన్న పట్టాదారు పుస్తకాలకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం జారీ చేసిన పాస్ పుస్తకాలకు తేడా గమనించాలని, గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి బొమ్మలతో పాస్ పుస్తకాలు జారీ చేయకపోవడంతో పాటు మన భూమిపై మన హక్కు లేకుండా ఒక చట్టం కూడా చేశారని, జగన్మోహన్ రెడ్డి ఫోటోలు పిచ్చి పేర్లు, పిచ్చి రంగులు పిచ్చి తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ల్యాండ్ లైటింగ్ చట్టం రద్దు చేసి మీ భూమిపై మీకు పూర్తి హక్కు కల్పించిందని, ఇప్పుడు జారీ చేసే పాస్ పుస్తకాలపై ప్రభుత్వం యొక్క రాజముద్ర ఉంటుందని మరియు రైతు యొక్క ఫోటోలతో పాటు అతని యొక్క భూమి వివరాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వెలమల రాజేంద్ర నాయుడు, జలమూరు జడ్పీటీసీ ప్రతినిధి మెండ రాంబాబు, సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సారవకోట మండలం అవలంగి బైదలాపురంలో జరిగిన 3 దొంగతనాల కేసులో మహిళను అరెస్టు చేశామని డీఎస్పీ లక్ష్మణరావు సోమవారం వారి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవలంగిలో ఎం గౌర్నాయుడు, వై శకుంతల ఇళ్లలో సమీప బంధువైన ముద్దాడ లక్ష్మి దొంగతనాలకు పాల్పడ్డారని తెలిపారు. 22.49 తులాల బంగారం, 8 తులాల వెండి పోయినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసి సోమవారం బుడితి జంక్షన్ వద్ద మహిళను అరెస్టు చేశామని డీఎస్పీ లక్ష్మణరావు తెలిపారు. బైదలాపురం గ్రామంలో జరిగినటువంటి 3 దొంగతనాల కేసులు సిఐ గారి ఆధ్వర్యంలో సర్కిల్ ఎస్ఐస్ గణేష్, తర్వాత పౌనాగ్ ఎస్ఐ గారు, తర్వాత జలమూరు ఎస్ఐ అశోక్ బాబు అందరూ కలిపి టీం వర్క్ చేసి సుమారుగా 22.49 గ్రామ్స్ అంటే సుమారుగా 23 ఇప్పుడు మార్కెట్ రేట్లలో 30 లక్షలు దాటి ఉంటుంది. ఇప్పుడు మార్కెట్ రేటు అంత ప్రాపర్టీ రికవర్ చేశారు. ముద్దాయిని 3 కేసుల్లో అరెస్ట్ చేయడం జరిగింది. మనకి 21/3 అవలింగలో జరిగినటువంటి కేసు ఒకటి, అలాగే 21/4 అది కూడా అది బైదలాపురంలో జరిగినటువంటి కేసు, 26/4 అవలింగలో జరిగిన కేసు. ఈ 3 కేసుల్లో టీమ్స్ ఫామ్ చేసి ఎఫర్ట్స్ చేస్తుంటే ఈ రోజు మనకి ఇప్పుడు ముద్దాడ లక్ష్మి అనే ఆవిడ బుడితి జంక్షన్ దగ్గర అనుమానాస్పదంగా మూవ్ అవుతుంటే పట్టుకున్నారు. పట్టుకుంటే ఈ ప్రాపర్టీస్ కూడా ఇంటాక్ట్ గా ఆవిడ దగ్గర దొరకడం జరిగింది. ఈ ప్రాపర్టీ జరగడం డిస్పోజ్ చేద్దామని చెప్పేసి ఆవిడ బయలుదేరి ఎవరికైనా శ్రీకాకుళం వెళ్దామనో లేకపోతే ఎవరికైనా డిస్పోజ్ చేసుకోవాలని చెప్పి బయలుదేరితే ఆ క్రమంలో అనుమానించి మన కేసులో ప్రాపర్టీగా నిర్ధారించి ప్రాపర్టీ వశపరచుకోవడం జరిగింది. ప్రాపర్టీ లాస్ట్ 20 తులాల బంగారం పోతే 23 తులాల దాకా రికవర్ చేయడం జరిగింది. ఇప్పుడు అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టడం జరుగుతుంది. ఈ ప్రాపర్టీ కూడా ఫిర్యాదులకి చెప్పి ఇంటర్మ్ కస్టడీకి వేసుకుంటే కోర్టు ద్వారా వాళ్ళకి రిలీజ్ అయినట్టు చూస్తాం. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కోర్టు ద్వారా రిలీజ్ అయినట్టు చూస్తాం. అదే విధంగా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి త్వరగా ఛార్జ్ షీట్ ఫైల్ చేసి అది కూడా కేసులు కూడా కోర్టులో డిస్పోజ్ అయినట్టు చూస్తాం. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.